చాలా మంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటాయి. మీరేంటండి ఇది సాధారణ జీవితం? ఓరు సొత్తు నాకు అవసరం లేదు, ఆ నీతి నిజాయితీ గింతే చాలు. నాకు 773 కేసులు పెట్టింది, కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేసింది. నాకు దాడులు ప్రతి దాడులు ఉంటాయి, ఆ దాడులు ఉన్నాయి. ఆ దాడులు ఒకటి కొన్ని ఆకలి దాడులు కూడా చేసినాం. అప్పుడు మధ్య చెట్టు కాళ్ళ బూడిది ఉంటుంది, ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం. ఇప్పుడు మీరు గెరిల్లా వార్లు ఏమున్నాయా? ఉన్నాయి. రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసు వాళ్ళు దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కు కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం, ఇట్లాంటి ఈ గోళ్ళని పీకేసారు. నాకు కూడా పెట్రోల్ ఎక్కిస్తారు, నాకు బీర్సీస కొట్టింగ్ ఇట్లాంటిగా చాలా వర్క్ చేసిండ్రు. నా నుంచి కనీసం నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు ఏమనిపించింది? చాలా వరకు పాల్గొన్నాడు ఆయన, కానీ వాళ్ళు గుర్తొస్తే బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది. వాళ్ళు అంత మంచి వ్యక్తులు. వాళ్ళు పీపుల్స్ వారికి పెద్ద దెబ్బ. చిన్నపల్లి దళం చిన్న భిన్నం. శంకర్ చనిపోయినప్పుడు మార్కండేయ శంకర్ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. మా మిలిటెంట్ ను, ఆయన పేరు కిరణ్, ఆ పిల్లగాని తీసుకెళ్లి ఆ నరికిండ్రు. పుస్తలు కట్టే టైంలో పూట పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు. ఆయన దానికి ప్రతీకారం తీసుకున్నాం మేము. ఎట్లా అంటే తలకాయలు కోసి మేము తీసుకెళ్లి దుమాలని కట్టినాము. ఇక్కడ మీరు సిన్నాపల్లి వచ్చిన తర్వాత మెరుపు దాడులు కానీ కరువు దాడులు కానీ ఏమైనా గుర్తున్నాయి? పోలీసు వాళ్ళ మీదనే చాలా వరకు అటాక్ చేసినాం. మామిడిపల్లి ఎన్కౌంటర్లో జ్యోతి ఒక చేన్లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి చంపేపించారు. మావోయిస్టు పార్టీ ఒక కోవట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అనేది పేపర్లో ఐటమ్. ఆమె సరళ అనేటమే. ఆమె ఎక్కడికి వచ్చింది ఏంటిది అనేది మాకు ముందు తెలియదు. చిన్నపల్లిలో రైల్వే స్టేషన్లు దిగి ఇలా గంగన్న చెల్లెలని చెప్పుకున్నప్పుడు అంతటా శంకర్ వచ్చిండు. 2 రోజుల ముందు వచ్చిండు ఆయన. ఇక్కడ గుర్తులు కనిపించింది, ఆటోమేటిక్గా బుల్లెట్లు పోయినాయి, చనిపోయి. ఒక అమ్మాయిని అలా బెదిరించడం, చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న? అది కరెక్ట్. కోవిడ్ వాళ్ళు పంపింది అది. ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందా? లేదన్న, అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా. మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో అణిచివేతకు గురయ్యే బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపాలని కొంతమంది అడవిబాటు పట్టేవారు. మరికొంతమంది గ్రామంలో పెత్తందారులు పోకడలు నచ్చక అడవిలోకి వెళ్ళేవారు. అదేవిధంగా పోలీసులు వేధింపులు తట్టుకోలేక మరికొంతమంది అడవిలోకి వెళ్ళేవారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక పగలనక రాత్రనక వాళ్ళు అక్కడే తిరుగుతూ అక్కడే తలదాచుకుంటూ ప్రాణాలు తెగించి ప్రజల కోసం పోరాటాలు చేశారు. వాళ్ళ పోరాటాల ఫలితమే ఈరోజు ప్రభుత్వాల గ్రామాలకు వచ్చి ప్రజలకు ఏం కావాలన్నది చేసి పెడుతున్నాయి. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ, అనారోగ్య సమస్యలతోనూ, మరో ఏ ఇతర కారణాలతోనూ జనజీవన శ్రమంతులకు వస్తారు. అటువంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ గంగన్న అలియాస్ శంకర్ నాయక్. శంకర్ నాయక్ అంటే ఆషామాష శంకర్ నాయక్ కాదు. ఆయన సిన్నాపల్లి దళ కమాండర్ మార్కండేయ శంకర్కి సహచరుడు. సెంట్రల్ కమిటీలో పనిచేసిన నల్ల ఆదిరెడ్డి, పులి అంజనితో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇంతకీ మార్కండేయ శంకర్ ఎవరో తెలుసా? విరాట పర్వం సినిమాలో హీరోగా ఉన్న రానా పోషించిన క్యారెక్టర్. అసలు రానా అనే వ్యక్తితో పాటు సాయి పల్లవి, వీళ్ళిద్దరి మధ్యన ప్రామాయణం నిజంగా జరిగిందా? సాయి పల్లవిని పోలీస్ కోవట్టుగానే పంపించారా అనేది సినిమాలో ఎంత ఉందో అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మనం గంగన్న అలియాస్ శంకర్ నాయక్ గారిని అడగాలి. ఎందుకంటే రానా అనే క్యారెక్టర్ని అక్కడ ఒరిజినల్ క్యారెక్టర్ మార్కండేయ శంకర్తో పాటు వెన్నెల అలియాస్ సరళ అనే ఒక అమ్మాయి పార్టీ మీద అభిమానంతో ఆమె అడవిలోకి వస్తే నిజంగా అక్కడ రానా అనే క్యారెక్టర్ శంకర్ నాయక్తో ప్రేమలో పడిందా? శంకర్తో పాటు ఆ దళ సభ్యులందరూ వెన్నెల అలియాస్ సరళని
పోలీసులు కోవట్టుగా భావించి చిత్రహింస గురి చేసి చంపేశారా, చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని దహనం చేశారా, అవన్నీ కూడా ఏం జరిగాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం గంగన్న అలియాస్ శంకర్ నాయక్ అని తెలుసుకోవాలి. అన్న నమస్తే. నమస్తే శంకర్ అన్న అన్న. అలియాస్ శంకర్ నాయక్ అలియాస్ కిషన్ అలియాస్ గంగన్న ఇమాం అన్న, దళంలోకి మీరు వెళ్ళిన తర్వాత టైంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేది? ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ దళంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉండేది? అప్పుడు పార్టీతో మీరు కొండపల్లి సీతారామయ్య గారితో పాటు నల్ల ఆదిరెడ్డి, పులి అంజయ్య వీళ్ళందరూ సహచరులతో మీరు పనిచేసిన అనుభవం మీకుంది. వాళ్ళు ఏ విధంగా చేసేవారు? వాటితో పాటు సిన్నాపల్లి దళ కమాండర్గా ఉన్న మార్కండేయులు శంకర్ అనే వ్యక్తితో పనిచేశారు. అయితే ఇటీవల ఒక సినిమాలో అక్కడ శంకర్తో పాటు వెన్నెల అని ఎలియాస్ సరళ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించారు. ఆ అమ్మాయిని పోలీసులు కోవట్టుగా భావించే మావోయిస్టు పార్టీ అమ్మాయిని చూడకుండా చిత్రహింసలు గురి చేసి చంపి మృతదేహాన్ని దగ్ధం చేశారనేది అప్పుడు పేపర్లో కూడా వార్త వచ్చింది. ఇక్కడ సినిమాలో కూడా ఇంచుమించు అదే చూపించారు. అది ఇక్కడ లవ్ అన్నది అక్కడ ఉందా లేదా, సినిమా కాబట్టి లవ్ చూపించారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది? ఎందుకంటే సరళ అనే అమ్మాయి గంగన్న అంటే మీ చెల్లెలుగా చెప్పుకుంటూ పార్టీలోకి రావడం, అందులో వాస్తవం ఎంత? వాటితో పాటు శంకర్ అన్నతో ఆమెకు నిజంగా లవ్ ఉందా? పోలీసులు నిజంగా ఆమెను కోవట్టుగా పంపారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శంకర్ నాయక్ గారి కుటుంబ నేపథ్యం, అసలు అడవి బాట పట్టాల్సి ఎందుకు వచ్చింది చెప్పండి. అట్లాంటివి వీళ్ళతో మా నాన్నకు పరిచయాలు ఉండు. అట్లా వచ్చినప్పుడల్లా నాన్నగారికి ఎవరితో పరిచయం ఉండేది? కొండపల్లి సీతారామయ్య కానీ, ముక్కు సుబ్బారెడ్డి కానీ, అట్లాగే సత్యమూర్తి కానీ. ఎక్కువ శాతం సత్యమూర్తి తోటి ఉండేది మా నాన్న. అట్లా సత్యమూర్తి తోటి ఉండే క్రమంలో పడ్డ అట్లా వచ్చి మా ఇంటి దగ్గర అప్పుడు ఏంటిది గట్క రొట్టెలు అట్లాంటివి కదా అట్లా అట్లాంటివి తినుకుంటూ ఉండే క్రమంలో పడ్డ పోలీసు వాళ్ళు ఇది వాళ్ళు అప్పుడు నానా హింసలు పెట్టిరు. నన్ను బాగా అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపినరు. జైలుకు పంపినాక అప్పుడు ఇక మళ్ళీ ఇక ఎట్లా నేను మళ్ళీ ఇక వీళ్ళు పట్టుకుపోతూ ఉంటారు, కేసులు పెడతా ఉంటారు ఇక అని చెప్పి పూర్తికాలం వెళ్ళిపోవడం జరిగింది. పూర్తికాలం వెళ్ళిపోయినప్పుడు ఏమైంది కదంటే అట్లా దళంలో 1+2 తిరగటం. అప్పుడు తిరగంగా క్రమంలో పట్టప్పుడు చాలా వరకు ఊర్లల్లో మంచిలు వేయటం, పోలీసు వాళ్ళు క్యాంపులు పెట్టడం, అన్నం పెట్టకపోవడం, అన్నం పెట్టిన వాళ్ళని కొట్టడం, కేసులు పెట్టడం, ఎన్కౌంటర్లు చేయటం, ఇట్లాంటివి చాలా జరిగినాయి అన్నట్టు. అట్లా ఏ దళంలోకి వెళ్ళారు? అప్పుడు నేను భీమ్గల్ ఏరియా సిరిసిల్ల ఏరియా దళంలోకి వెళ్ళిన. సిరిసిల్ల ఏరియా దళం నుంచి కొన్ని ఏళ్ళు సిరిసిల్ల దళంలో పనిచేసి సిరిసిల్ల ఏరియా దళంలో పనిచేసి మళ్ళీ నేను నల్లమలకి వెళ్ళిపోయినా. నల్లమల్ల అడవులకి వెళ్ళిపోయినా. అంటే ముందు సిరిసిల్ల, తర్వాత నల్లమల. సిరిసిల్ల నుంచి మళ్ళీ సిరినపల్లి చేశాను. సిరినపల్లి నుంచి నల్లమల్ల చేసిన. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బిచ్చుకుంది ఏరియాలో పనిచేసిన. అచ్చా, సిరిసిల్ల నుండి సిరినపల్లి చేశారు. సిరినపల్లి మీకు ఎవరు డీసీఎం? అప్పుడు ఆయన సాగరు పులియాంజన్న. ఎంతకాలం పనిచేస్తారు సిరినపల్లి దళంలో? మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? అప్పుడు మీకు చేసిన మంచి కార్యక్రమాలు ఏంటి? అంటే అప్పుడు భూములు కొట్టించడం, భూములు దున్నిపించడం, ఎట్టీలు పని చేయించడం, ఏది పుల్లర తీసుకునేది మేకలు గొర్రెలకు వాళ్ళు చౌకీదారులు ఇట్లాంటిగా ఇవి చేసేటప్పుడు ఇట్లా పేదోళ్ళు కట్టెలు అమ్ముకొని బతికేవాళ్ళు కదా. ఆ కట్టెలు అమ్ముకుంటే చౌకీదారులు పట్టి హింసించేది. అట్లాంటిగా కొన్ని భూములు ఉంటాయి కదా, వాళ్ళ భూములు దున్నిపించి పోడు భూములు కానీ, వాళ్ళ ఇప్పుడు సిరినపల్లి రఘువీరెడ్డి భూమి కానీ లేక రామకృష్ణారెడ్డి భూములు కానీ వాళ్ళు పేదలకు పంచటము, పేదలను దున్నుకుని వాళ్ళ పొట్ట ఇది చేయటం, అట్లాంటిగా చాలా వరకు అవి పనులు చేసిన. అప్పుడు పులంజన్న మీకు? పులంజన్న ఉండే. నల్లాజిరెడ్డి గారు? నల్లాజిరెడ్డి ఉండి పులంజన్న అంటే ముందు పులంజన్న ఉండే, తదుపరి నల్లాజిరెడ్డి వచ్చారు. అట్లాగే మళ్ళీ వాళ్ళు సెంట్రల్ కమిటీలోకి వెళ్ళిపోయినప్పుడు జగను అలియాసు శీలం నరేషు ఆయన ఉండే జగన్. ఆయన తర్వాత శంకర్ వచ్చిండ్రు. ఓకే, ఫస్ట్ మీరు పులంజన్ గారు కొంతకాలం పనిచేశారు. పులంజన్ పనిచేసిన కార్యక్రమంలోనే ఆ క్రమంలో మీరు చాలా మంది గ్రామాలకు వెళ్ళడం, ఆ భూములు పంచడం చేశారు. తర్వాత మీకు ఎవరు వచ్చారు? నల్ల ఆదిరెడ్డి గారు. నల్ల ఆదిరెడ్డి ఆయన సమయంలో, ఆయన కాలంలో మీకు చేసిన కార్యక్రమం? ఆయన కాలంలో మళ్ళీ డీసీ మెంబర్గానే నల్లాజిరెడ్డి గారు వచ్చిండ్రు. శ్యామ్ గారు వచ్చినాక
కొంత ఆయన సెంట్రల్ కమిటీలో వెళ్ళిపోయింది ఏది శ్యామ్ గారు. ఎంతకాలం ఉన్నారు ఆయన? ఆయన దాదాపు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో మంచి కార్యక్రమం, మంచి కార్యక్రమాలు ఆయన చెప్పేటి. ఎట్లా అంటే మంచి రూటు, మంచి ఎట్లా అంటే అంత లెక్కలు చెప్పేది. ఆయన రెడ్డి కాబట్టి కూడా అట్లా భావన లేకపోతుండే ఆయనకు. మంచి లెక్క, మంచి మంచి చెప్పేటివాడు. మంచి ఏ కామ్రేడ్కి అయినా కానీ కొంచెం ఎట్లా అంటే ఆయన సొంత అట్లా ఇది చూసుకునేది బాగా. పులేంజన్ కూడా అట్లనే చూసుకునేటివాడు. ఇద్దరు సమయంలో దాడులు, ప్రతి దాడులు ఉంటాయి. దాడులు ఉన్నాయి. ఆ దాడులు ఒకటి చెప్పండి. ఆకలి దాడులు చేయటం, కరువు దాడులు చేయటం అంటే ఆ గ్రామాల్లో ఏ భూస్వాములు లేక ఇళ్ళల్లో ఇవి బియ్యం కానీ వడ్లు కానీ ఇవన్నీ కానీ కొన్ని ఆకలి దాడులు కూడా చేసినాం అప్పుడు. అట్లాగే చేసినప్పుడు బాగానే ఉండేది. అప్పుడు జనం దాడులు అవి ఉన్నాయి. పోలీసు వాళ్ళు బాగా చేస్తుండ్రు దాడులు. మీరు దాడులు చేసేవారా? మేము కూడా ఇది చేసినాం. పోలీసు వాళ్ళు అటాక్ చేసినాం. అది ఒక 2 అటాకులు చెప్పండి. అంటే మానాల్లో చేసిన అటాక్. మానాల అనే విలేజ్ ఉంటుంది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం. అక్కడ కూడా పోలీసు వాళ్ళు అక్కడ తునికాకులు కోస్తారు కదా. అప్పుడు కట్టకు 5 పైసలు ఏముండేది, కట్టకు 10 పైసలు పెంచినాం. అప్పుడు కట్టకు 10 పైసలు పెంచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తెంపిచ్చేవాళ్ళు. అక్కడ పోయి పోలీసులు ఫిర్యాదు అయితే అక్కడ వాళ్ళు వచ్చి కళ్ళం కాడికి వచ్చి అప్పుడు దాడులు చేసిరు, మా మీద ఫైరింగ్ చేయించరు. ఫైరింగ్ చేసినప్పుడు కూడా ఎవరు చనిపోలేదు, మా వాళ్ళు ఎవరు చనిపోలేదు. అట్లాగే మళ్ళీ మాకు ఇక్కడ మల్కాపురం అని ఉంటుంది, నిజామాబాద్ దగ్గర మల్కాపురం అని ఉంటుంది. అక్కడ ఫైరింగ్ జరిగింది. ఇట్లాంటిగా ఫైరింగ్లు చాలా జరిగాయి. ఫైరింగ్లో మీరు తప్పించుకున్నారా? చాలా వరకు తప్పించుకున్నాం. అట్లాంటిగా చాలా ఇది చేసిండ్రు. అట్లాంటిగా ఏం చేసిండ్రు, అప్పుడు గ్రామాలల్లో మంచెలు వేసి మంచాల మీద పోలీసు వాళ్ళు ఉండేది. చాలా దూరం, చాలా ఎత్తు మీద ఉండే. అయితే అన్నం దొరకపోయేది. అన్నం దొరకపోయేది. దాదాపున కనీసం అంటే ఇక మన మద్ది చెట్టు బూడిది ఉంటుంది కదా, బూడిది ఆ బూడిది మద్ది చెట్టు కాలినాక బూడిది ఉంటుంది. ఆ బూడిది చింతపండు తినేవాళ్ళం. ఎవరు? మేము. బూడిది కలుపుకొని చింతపండు తింటే అటుకులు బెల్లం ఎట్లా తింటామో అంత రుచి వచ్చేది. బూడిది అంత ఇది ఉంటుంది. అన్నం రాక అన్నం క్యాంపులు అన్ని క్యాంపులే కదా, ప్రతి ఊళ్ళే పోలీస్ క్యాంపులే. ప్రతి ఊళ్ళే ఎవరు అన్నం పెట్టినా కానీ వాళ్ళని తీసుకెళ్ళి మోషర్లు ఎక్కించడం ఇవన్నీ చేయటం చాలా వరకు ఇబ్బంది పెట్టిర్రు. ఇబ్బంది పెట్టినప్పుడు అట్లాంటిగా ఆ బూడిది దొరకని టైంలో జామ ఆకు, ఎక్కువ శాతం జామ ఆకు, ఏరమద్ది ఆకు తినేది మేము. జామ ఆకు, చింతపండు కూడా బాగుంటుంది, అది తినేది మేము. జామ ఆకు, ఏరమద్ది ఆకు. ఏరమద్ది ఆకు అంటే అడవిలో మద్ది చెట్లు ఉంటాయి కదా, మద్ది చెట్లు ఆకు, ఏరమద్ది ఆకు తినేది. అట్లా కొంతకాలం గడిపినాం. కొంతకాలం గడిపినప్పుడు ఎలాంటిదంటే ఇక్కడ నుంచి కనీసం మీరు ఇట్లా ఎంటర్ అయిన చూడు, ఇక్కడ జెండాలు పట్టిన అక్కడ పొద్దున్న ఈ టైం వరకు నుంచి కనీసం సాయంకాలం వరకు కూడా అక్కడ చేరకపోతుంటిమి, అన్నం లేక. అట్లాంటి కాళ్ళు తడబడిపోయేటి, నీళ్ళల్లో విషం కలిపేది పోలీసు వాళ్ళు. అగ్గిపెట్టెలల్లో మేమేం చేసేది, అగ్గిపెట్టెలలో పురుగులు పెట్టుకొని జేబులో పెట్టుకునేది, మేము బ్యాగులలో పెట్టేది. ఎందుకు? నీళ్ళలో విషం కలుపుతుంటారు పోలీసు వాళ్ళు. విషం కలిపినప్పుడు ఏం చేస్తాం, పురుగులను తీసి నీళ్ళలో వేయాలి. పురుగు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత ఆ పురుగు చనిపోయిందంటే నీళ్ళు తాగపోయేది మేము. నీళ్ళు తాగపోయేది. అక్కడ మేము టెస్ట్ చేయాలంటే పురుగుల్లో వేయాలి. దాంట్లో పురుగు చనిపోయింది అనుకో, ఇక మేము నీళ్ళు తాగాలి, ఇంకా వేరే దగ్గర పోయి నీళ్ళు తాగాలి. అట్లాంటిగా వాగులల్లో కానీ పారే నీళ్ళల్లో కాకుండా స్టాక్ ఉంటాయి కదా మడుగులల్లో, అక్కడక్కడ మాకు దొరకని స్థితిని వాళ్ళు ఏం చేస్తారు కానీ విషయం కలిపేది దాంట్లో, మత్తు వచ్చి పడిపోయటానికి. అట్లాంటిగా చాలా వరకు చేసిండ్రు పోలీసు వాళ్ళు. అట్లాంటివి చేసినప్పుడు ఎక్కడ ఏంటిది అంటే వాగులు దాటేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా దాటేది వాళ్ళం. ఇక్కడ దళం, ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒక ఊరి ముస్తాబాద్ అనుకోండి, ముస్తాబాద్ ఊర్లే ఇక్కడికి వచ్చిన దళం ఇక ఇక్కడి నుంచి ఎటు వెళ్తుంది, ఇక్కడ పోదుగల అని ఊరు ఉంటుంది, అటు వెళ్తుంది. కాబట్టి అక్కడ మధ్యలో ఒక వాగు ఇటు వచ్చింది అనుకోండి, వాగు వచ్చినప్పుడు ఎట్లా అంటే మేము వెనక్కి నడిచేది. వెనక్కి నడుస్తుంటే ఆ కాళ్ళు అడుగులు వెనక్కి పడుతుంటాయి కదా, ఇటే పోయిందని చెప్పి వాళ్ళు ఏం చేసేది, పోలీసు వాళ్ళు ఇక్కడ పోయేది. అప్పుడు మేము
అక్కడ దాటి వెళ్ళిపోయేది. అచ్చా, వెనక్కి నడిచేది అట్లాంటిగా. ఎందుకంటే అడుగులు చూస్తుంటారు పోలీసులు అడవులల్లో. అడుగులు చూసినప్పుడు ఏం చేస్తాడు వాడు, ఖచ్చితంగా శత్రువు ఇటే అంటే పోలీసులు దృష్టి మరణించడానికి అవన్నీ వెనక్కి నడచడం అట్లాంటి కొన్ని మీరు కూడా చేసేవారు. అట్లాంటివి జాగ్రత్తలు తీసుకునే శత్రువుని ఎదుర్కోవడానికి ఇంకొక రకం మార్గం ఏమిటి? ఇక శత్రువుని ఎదుర్కొనటానికి మేము చేసే కార్యక్రమం ఎట్లుంటుందంటే, కొంచెం మన దళంలో చాలామంది తక్కువ ఉంటాం కాబట్టి, వాళ్ళ వందలాది మంది కాబట్టి, మనం గెరిల్ల దాడి చేయటం హఠాత్తుగా వాని మీద పడటము, బ్లాస్టింగ్ చేయటం. గెరిల్ల దాడి ఒకటి చెప్పండి. ఇప్పుడు రామడుగు ఉంది చూడండి మీరు, ఎక్కడ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం, అది బ్లాస్టింగ్ చేసింది. ఏంటి? జీబు పేల్చేయటం. ఎలా చేశారు అంటే బూ డ్రాప్స్ పెట్టినాం, అంటే బకెట్ పెట్టి అప్పుడు అది కొత్త బూ డ్రాప్స్ పెట్టినాం. బూ డ్రాప్స్ పెట్టినప్పుడు ఏమైంది కదంటే, పోలీసు వాళ్ళు రాగానే టిగ్గర్ నొక్కటం, బస్ బటన్ ఆన్ చేయటం, పేలిపోయింది. అట్లాంటివి కొన్ని విషయాలలో అట్లాంటివి ఉన్నాయి. అట్లా ఇప్పుడు మా వాళ్ళు కూడా కొన్ని ఇట్లా లెంకలగడ్డ కానీ అట్లాంటి చాలా వరకు కొన్ని దాడులు, కొన్ని లెక్కలు, ఇట్లాంటివి ఫైరింగులు అట్లా దానికి జోడు ఇట్లా శత్రువుకు జోడించి వీళ్ళు జనశక్తి వాళ్ళు కూడా మా మీద బాగా అటాక్ చేసేవాళ్ళు. అట్లా మా వాళ్ళని చంపేసి పూర రాజన్న కానీ దేవేందర్ వాళ్ళు మా మీద అటాక్ చేసేది, మా వాళ్ళను కొట్టేది, మా వాళ్ళని చంపేది. అట్లా ఆ రకంగా ఏం చేసేది, మా అక్కపెళ్ళిని బాలనర్సు అనే కామ్రేడ్ను వాళ్ళు అక్కడి నుంచి చందుర్తి నుంచి వస్తుండగా పట్టుకొని అతన్ని నిజామాబాద్ అని ఉంటుంది, గట్ల నిజామాబాద్ అని చెప్పి కోనరాపేట మండలం, అక్కడ ఆయనను చాలా చిత్రహింసలు పెట్టి ఆయనను చంపేసారు. కన్నుగుడ్లు పీకేసిండ్రు, ఏళ్ళు నరికిండ్రు, ఆయనను చాలా ఇబ్బంది పెట్టారు. అట్లాంటి చంపేసిండ్రు. మీకు వాళ్ళకి ఎందుకన్నా పోరు? ఇప్పుడు ఎట్లాంటివి అంటే వాళ్ళకు మాకు దగ్గర ఎట్లా వేరుగా వాళ్ళకు ప్రజా పోరాటం, అది వాస్తవమే. పోయి ఎక్కడ అంటే ఒక భూస్వామి ఇంట్లో తింటారు వాళ్ళు, ఒక దొరల ఇంట్లో తింటారు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నావు? వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు తిన్నప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అది? మళ్ళీ నువ్వు ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పుకుంటుండు కదా, మళ్ళీ పోయి వాళ్ళ ఇళ్ళనే మీరు ఇది చేస్తే ఎట్లుంటుంది? అది కరెక్ట్ కాదు కదా. చెప్తే మా సిద్ధాంతం ఇది అని చెప్పి మేము ఓట్లలో ఎందుకు నిలబడుతుండ్రని అడిగాము. అడిగినప్పుడు మా సిద్ధాంతం మావో అప్పుడు ఇది చేసిండు కదా అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. అది కరెక్ట్ కాదు, ఓట్లలో నిలబడటం కరెక్ట్ కాదు. మనము అంటే తుపాకీ ద్వారానే మనం బుల్లెట్ ద్వారానే, బ్యాలెట్ ద్వారా కాకుండా బుల్లెట్ ద్వారానే తీసుకోవాలా, రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలా అన్నది ఇవాళ వాళ్ళను ఏ రకంగా మనం ఇప్పుడు భూస్వాములు కూడా ఓట్లు ద్వారా అయితే భూస్వాములు కూడా దాంట్లో కలిసి వస్తుండ్రు, దాంట్లో భూస్వాములు కూడా కలిసి వస్తుంటారు. అట్లా భూస్వాములు కలిసి వచ్చే అది రాకుండా మనం ఏం చేయాలి, ఇవి ఈ లెక్క ప్రకారం చేయాలన్నది ఒక మా సిద్ధాంతం. నల్ల ఆదిరెడ్డి గారు తర్వాత సెంట్రల్ కమిటీకి వెళ్ళాక ఎవరు వచ్చారు? అప్పుడు ఇది జగన్ వచ్చారు. జగన్ అలియాస్ శీలం నరేష్. ఆయన ఎంతకాలం చేశారు? ఆయన దాదాపున ఒక 3 సంవత్సరాలు చేసినాక చనిపోయాడు. ఆయన ఎన్కౌంటర్ చేసిండ్రు ఆ నల్లాజిరెడ్డిని. ఆయనను ఇక్కడ బెంగళూరులో పట్టుకొని పోలీసులు ఇది చేస్తారు. నరేష్ గారు సమయంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి అంటే ఆకలి దాడులు కానీ, భూములు పంచటం కానీ, చౌకీదారులను ఈ పుల్లర తీసుకోకుండా గొర్రెలు కానీ మేకలకు కానీ ఎస్టీ వాళ్ళ గోదలకు ఒక ఆవు వెంబడి 20 రూపాయలు తీసుకునేవాళ్ళు అప్పుడు. ఇది అడవులలో మేసినందుకు వాళ్ళు అది బంద్ చేయటం, ఇది కట్టే కొట్టుకొని బతకాలని చెప్పి వీళ్ళకు ఆహారం లేక వీళ్ళు ఇట్లాంటిగా దానికి సపోర్ట్ చేసినాం మేము. అట్లాంటిగా అప్పుడులో మీరు గెరిల్లా వార్లు ఏమున్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? అట్లా గెరిల్లా దాడులు చేసేటప్పుడు అంటే కొన్ని ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ రంగంపేట అని ఉంటుంది. రంగంపేటలో మేము ఆకలి దాడి చేసినాక పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఏమైంది కదంటే పోలీసు వాళ్ళు వచ్చినాక ఇక్కడ గుండారం ఉంటుంది, అక్కడ దాడి చేసి మేము టచ్ చేసినాం. అక్కడ ఫైరింగ్ స్టార్ట్ చేసారు మా మీద. సిరిసిల్ల ఏరియాలో ఫైరింగ్ స్టార్ట్ చేస్తే తిప్పి కొట్టినాం పోలీసు వాళ్ళను. అంటే పోలీసు వాళ్ళు కూడా అందులో పేదోళ్ళు ఉన్నారు, ఎక్యూట్ షూటింగ్ చేయలేకపోతారు వాళ్ళు. ఎట్లా ఎక్యూట్ షూటింగ్ చేయలేకపోతారు? వాళ్ళు కూడా పేదోళ్ళే, కరెక్ట్ షూటింగ్ చేయరు మా మీద. వాళ్ళు కూడా పేదోళ్ళే. ఎందుకోసం అంటే
ఇట్లాంటిగా వ్యక్తులు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చాలామంది ఏది పోలీసు దాంట్లో పోయినరు. అట్లా కొందరు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ కోసం చేస్తారు కొందరు. ఎస్టీ వాళ్ళు అయినప్పుడు కూడా ఏది లంబాడి కావచ్చు, గోండు కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, వాల్మీకులు కావచ్చు, ఇట్లాంటిగా వాళ్ళు చేస్తారు వీళ్ళు. అంటే అట్లాంటప్పుడు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో చెప్పి ఎస్ఐ ఉండే ఎల్లంబాడే, ఆయన చాలా మంది రాతోడు ఆయన చాలా వరకు తండల మీద పడి కూడా ఆయన కులము మన లెక్క, మనం అడవులలో బతికిన వాళ్ళం అడవి లెక్క కాకుండా క్రూరంగా ప్రవర్తించేది ఆయన. అట్లాంటి కొందరు ముస్లిమ్స్ వాళ్ళు చేసిన క్రూరమైన పని ఒకటి చెప్పండి. చాలా వరకు చేసిండు, ఎన్కౌంటర్లు చేసిండు ఆయన, ఎన్కౌంటర్లు కూడా చేసిండు. దాడులు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళను మరీ తుక్కు కొట్టడం, పేర్లు చెప్పమని చెప్పటం, పెట్రోల్ ఎక్కించటం, అట్లా కరెంట్ షాక్ పెట్టడం, ఇట్లాంటి ఈ గోళ్ళని పీకేసిండ్రు. అయ్యో ఆయన కాదు, నాకు కాదు, వేరే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడే నాకు అని గోళ్ళు పీకేసారు, నాకు కూడా పెట్రోల్ ఎక్కిస్తారు, నాకు బీర్సిస కొట్టింగ్ ఇట్లాంటిగా చాలా వర్క్ చేసిండ్రు. నేను సరెండర్ అయినప్పుడు కూడా జైల్లోకి బయటకు తీసి నన్ను రకరకాల ఎవరి కోసం వాళ్ళు హింస? నన్ను మీకు ఏమని అడిగేవారు? దళం ఎక్కడెక్కడి నుంచి, నీకు వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు గ్రెనేడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు, మీ మీరు ఎట్లెట్లున్నది, మీ మూమెంట్ ఏంటిది అది. కానీ ఇన్ని చిత్రహింసలు పెట్టినా కానీ, కనీసం చిత్రహింసలు పెట్టినా కానీ నా నుంచి కనీసం ఒక్క ఇంటికే మందం కూడా తీసుకోలేదు వాళ్ళు. ఆ సాగు కొప్పుకున్నాను నేను, సిద్ధమైపోయి ఇక చనిపోతా అనుకున్నాను నేను. చనిపోతా అని చెప్పి నేను చనిపోతే నేను ఒక్కొని చనిపోతా, వందలాది కుటుంబాలు నిరాశ అయిపోతుంటాయి. మేము సాగుకైనా సిద్ధపడి ఈ రకంగా ఉండేవాళ్ళం మేము. సార్, నరేష్ గారు ఎన్కౌంటర్ అయినప్పుడు ఆయన మీకు ఏమనిపించిందండి? ఇక బాగా ఇక ఎట్లుంటుంది అంటే బాగా ఇది ఎందుకు మీ నుంచి మైదాన ప్రాంతానికి వచ్చాడు? ఎవరు? నరేష్ గారా? అంటే పార్టీ సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎక్కడ పంపాలను అక్కడ, ఏ రకంగా ఇప్పటి నుంచి ఎట్లా పంపాలను అది. మాధవరెడ్డి గారు ఎన్కౌంటర్ ఇప్పుడు మాధవరెడ్డి గారు బ్లాస్టింగ్ ఇప్పుడు ఆయన ఉన్నట్లు ఉన్నాడు. హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి బ్లాస్టింగ్ అప్పుడు కూడా ఉన్నారు ఆయన. అట్లా కొన్ని బ్లాస్టింగ్లలో కొన్ని దాంట్లో చాలా వరకు పాల్గొన్నాడు ఆయన. కానీ వాళ్ళు గుర్తొస్తే పానం మీరు అడుగుతుండ్రు కాబట్టి ఇక నా కడుపులో అది బాడీ తట్టుకోకుండా అంత దుఃఖం వస్తుంది. వాళ్ళు అంత మంచి వ్యక్తులు వాళ్ళు, చాలా అంటే వాళ్ళు యాదికొస్తున్న శంకర్ కానీ, నరేష్ కానీ, నల్లాజిరెడ్డి కానీ, శ్యామ్ ఇది పులియంజయ్య కానీ, వీళ్ళు చాలా అంటే మరీ దగ్గర ఉండేది నాకు. అట్లా బాగా ఇది ఉండేది వాళ్ళు. అంటే వాళ్ళ ముగ్గురు గుర్తుకొచ్చినప్పుడు మీకు బాధగా వస్తుంటా? అంటే వాళ్ళతో అంత అనుబంధం మీకు? అనుబంధం బాగా. అంటే వాళ్ళు ప్రజల కోసం అంత త్యాగం చేశారు. ఆ త్యాగం చేసి త్యాగమూర్తులు కదా వాళ్ళు. ఇప్పుడు నిజమైన కమ్యూనిస్టులు అయిపోయినారు కదా వాళ్ళు, సర్గాస్తులు అయితే నిజమైన కమ్యూనిస్టులు అయిపోయినారు. నిజంగా వాళ్ళు త్యాగాలు మాత్రం మర్చిపోయిన త్యాగాలు. అన్న, మీరు నల్ల ఆదిరెడ్డి గారు, శైలం నరేష్ గారు తర్వాత ఎవరు వచ్చారు? శంకర్ వచ్చారు. అంటే ఇప్పుడు శైలం నరేష్ గారు ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు పేపర్లో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ, అది పీపుల్స్ వారికి, మావోయిస్ట్ పార్టీ లేదు అప్పుడు, పీపుల్స్ వారికి పెద్ద దెబ్బ, సిన్నాపల్లి దళం చిన్న భిన్నం అని ఒక వార్త వచ్చింది. అంటే ఏది శంకర్ చనిపోయినప్పుడు, శంకర్ చనిపోక ముందు కూడా మావోయిస్ట్ పార్టీకి నాయకులు లేరు అన్నది ఒకటి. ఏది శీలం నరేష్ ఇట్లా చనిపోయినప్పుడు, అది ఏది మళ్ళీ పులియంజన చనిపోయినప్పుడు, అది వాస్తవంగా పీపుల్స్ వార్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అన్నట్టు అది. అట్లాగే అదే మూమెంట్ లోపల ఇది మన పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, అక్కడ పల్నాడు గుంటూరు జిల్లా పల్నాడు ఏరియాలో సూర్యం చనిపోవటం, ఇక్కడ అంజన చనిపోవటం, చాలా వరకు దెబ్బ బాగానే అయింది అప్పుడు. అట్లా తర్వాత ఎవరు వచ్చారు? అక్కడి నుంచి ఇక శీలం నరేష్ చనిపోయినాక అట్లాంటిగా శంకర్ వచ్చిండు. శంకర్ వచ్చినప్పుడు, శంకర్కి అప్పుడు పార్టీలో ఉన్నారు అప్పటికే? చాలా రోజులు అయింది, చాలా రోజుల నుంచే ఉన్నారు. అప్పుడు రాష్ట్ర కమిటీలోకి వెళ్ళిపోయింది ఆయన, ఇది శంకరు. అట్లా మార్కండేయ శంకరు. అట్లాగే నేను సిరినపల్లి ఏరియా కమాండర్గా నేను ప్రమోట్ అయిపోయినా, బిచ్చుకుందా చేసి సిరినపల్లికి వచ్చిన. అప్పుడు మళ్ళీ
ఈ ఈ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి మాకు. దాడులు మొదలైనప్పుడు ఏమైంది, ఇక మా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి కొట్టడం, చంపటం, ఇట్లాంటిగా దాడులు. పెళ్ళిళ్ళకి పిల్లగా మా మిలిటెంట్ను ఇక్కడ అక్క పెళ్ళి, ఆయన పేరు కిరణ్, ఆ పిల్లగాని తీసుకెళ్ళి నరికిండ్రు. పెళ్ళిళ్ళకే తీసుకెళ్ళిండ్రు. పుస్తలు కట్టే టైంలో పూట తీసుకుపోయి నరికిండ్రు. చావలేదు పిల్లోడు. ఆ తల్వారుతో వేస్తుంటే ఆ తల్వారు అక్కడ మొగిపోయి ఇది అక్కడ గడ్డకు తగిలింది కాబట్టి ఆయన చావలేదు. పిల్లగాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన. అట్లాంటి దానికి ప్రతీకారం తీసుకున్నాం మేము. ఎట్లా అంటే నాగంపేట ఆ పిల్లగాని పట్టుకొచ్చి సిరిసిల్ల బ్రిడ్జ్ మీదకి పట్టుకొచ్చి నాగంపేటలో చంపడానికి తీసుకొస్తే నాగంపేటలో మేము దాడి చేసి అక్కడ మేము తలకాయలు కోసి మేము తీసుకెళ్ళి దుమాలని కట్టినాం తలలు. వాళ్ళ జనశక్తుల తలలు దుమాల్లో కట్టినాం ఇద్దరి. ఎందుకు? మా వాళ్ళని చంపుతురు కదా. అట్లాంటికే పోలీసు వాళ్ళు మా మీద మళ్ళీ దాడులు చేస్తుండ్రు కాబట్టి మేము పలానా దగ్గర వాళ్ళ బాడీ తలలు అక్కడికి తీసుకెళ్ళి కట్టినాము. ఆ బాడీని మళ్ళీ గంభీరాపేట పోలీస్ స్టేషన్కి పంపినాము మేము. ఏది చేస్తూ లారీలో అట్లాంటి. మరి పోలీసులు అనలేదా? పోలీసులు ఏమంటారు, పోలీసులు వాళ్ళు దమ్ముంటే రా ఇక చూద్దాం, ఇక ఎట్లా యుద్ధమే చేస్తున్నాం కదా, మీరు ఇట్లా చంపుతా అట్లా చంపుతా అంటారు, వచ్చి ఒకసారి చూసుకుందాం మనం. అదే సమయంలో గంభీరాపేటలో పోలీస్కి నక్సల్స్ మధ్యన పెద్ద వార్ అని వచ్చింది. ఒకసారి ఆ వార్ గురించి చెప్పండి. అక్కడ వాళ్ళు ఏం చెప్పేది, ఇక్కడ వాళ్ళు జనశక్తి వాళ్ళతో మా యుద్ధం జరుగుతుందా, అట్లా ఏం చేసేది వాళ్ళు అంటే ప్రతి ఈ ఏరియాలో తిరగకుండా బాగా మూమెంట్ బాగా ఇది చేస్తుండ్రు. అప్పుడు ఆ మూమెంట్ చేసే క్రమంలో పట్ట ఎక్కడ ఆ అడవి, అది గంభీరాపేట ఏరియాల ప్రాంతంలో అడవి ఉన్నది కాబట్టి అడవిలో కోవెట్టు చేయటం బాగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మాకు వాళ్ళకి బాగా జరిగింది యుద్ధం అట్లాంటి. అదే సమయంలో సలీం దళం అని ఒక దళం ఉండేది. ఆ సలీం దళం అని చెప్పి అది బిచ్చుకుంది ఏరియాలో ఉండేది. సలీం ఎప్పుడైనా ఎదురయ్యారా? ఆ సలీము అంటే మా వాళ్ళే. ఇట్లా బిచ్చుకుంద ఏరియాలో కూడా నేను బిచ్చుకుంద, దెగులూరు, మద్నూరు, కంకిటి, ఇట్లా నారాయణ ఖేడ్ దాకా తిరిగేది మేము అక్కడ బిచ్చుకుంద ఏరియాలో. ఆయన సలీం అనేట ఆయన అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆయన సలీం పేరు పెట్టుకున్నాడు. ఆయన ఒరిజినల్ పేరు ఆయన రాజన్న అని ఒరిజినల్ పేరు రాజన్న. ఆయన అయితే నేను హిమాము అని పేరు పెట్టుకున్నాను అక్కడ. ఎందుకంటే ఎక్కువ శాతం ముస్లిమ్స్ ఉంటారు అక్కడ. ఇక వేరే దగ్గర అంటే అక్కడ బట్టి అక్కడ ఏ జాతులు ఎవరు ఎక్కువ ఉంటారో వాళ్ళకు అనుకూలంగా పేర్లు మార్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మా వాడు ముస్లిమ్స్ పేరుంటే మా వాడు అనే మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇట్లా అడవి ఆదిలాబాద్ సైడ్ పోతే అక్కడ రాజగొండు, మాడియాగొండు ఉంటుంది. మాడియాగొండు పేరు పెట్టుకుంటే అక్కడ రాజగొండు వాళ్ళ భార్యలు ఉంటారు కదా, వాళ్ళంతా అన్న అని పిలుస్తారు, మంచి దగ్గర. ఇక మాడియాగొండు పేరు పెట్టుకుంటే రాజగొండు వాళ్ళు అన్న అని పిలుస్తారు. మాడియాగొండు వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళు అన్న ఎట్లా దగ్గర అయిపోతారు అన్నట్టు. వాళ్ళు అడవి జీవులు కాబట్టి బాగా దగ్గర అవుతారు అట్లా. ఇక్కడ మీరు సిర్నాపల్లి వచ్చిన తర్వాత మీరు చేసిన మెరుపు దాడులు కానీ కరువు దాడులు కానీ ఏమైనా గుర్తున్నాయి? ఉన్నాయి అన్న. ఇప్పుడు కరువు దాడులు చేయటము, ఇది పోలీసు వాళ్ళ మీదనే చాలా వరకు అటాక్ చేసినాం. పోలీసు వాళ్ళ అటాక్ చేసినప్పుడు సిరినపల్లి ఆ ఏరియాలో నేను ఉన్నప్పుడు ఇది చాలా నన్ను చంపాలని బాగా చేసిండు ఆయన. బాగా చేసిండంటే బాగా. ఇక అక్కడి నుంచి నేను ఇది గంగొడ్డు నడికూడ దాకా తిరిగేది. అక్కడ వరదాకా కూడా నడికూడ దాకా తిరిగినప్పుడు అక్కడ ఎన్నిసార్లు తప్పించుకున్నామో అన్నిసార్లు తప్పించుకున్నాం. ఏం చేయాలనో అది చేసిండు. ఆఖరికి మామిడిపల్లి ఎన్కౌంటర్లో మా 3 కామ్రేడ్స్ చనిపోయారు. ఇది జ్యోతి చనిపోయింది, అట్లాగే ఇంకో కామ్రేడ్ చనిపోయిండు. అట్లా చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు. అట్లా జ్యోతి ఒక చేన్లో ఉంటే ఆమెను చాలా చిత్రహింసలు పెట్టి చంపేపించిండ్రు. ఎవరు అట్లా గారి టైంలోనే మీరు కూడా ప్రతిదాడులు చేశారు. ప్రతి దాడులు చేసినాం. వాళ్ళ మీద కూడా పోలీసులు చంపారు కదా. అవి జరుగుతూనే ఉన్నాయి. అవి యుద్ధం. అది దాడులు ఉన్నాయా? పోలీస్ స్టేషన్ కాకుండా రైల్వే స్టేషన్లో, రైల్వే స్టేషన్ సిరినపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెపన్స్ సీజ్ చేసినాం. ఉప్పలవై రైల్వే స్టేషన్ నుండి వెపన్స్ మాకు అవసరం. వెపన్స్
అన్న మీరు వర్గపోర్లు మీరున్నారు, అవు మీకు వర్గ శత్రువు పోలీస్. అవు వర్గ శత్రువులు పోలీసే కాదు, పోలీస్ అన్నది కాదు, ప్రభుత్వమే. అంటే ప్రభుత్వం తరపు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లా వాళ్ళ భూస్వాములో వాళ్ళకి మీకు ఉన్న సమయంలో ప్రజలు నష్టపోకూడదు. మీరు మీరు పనిచేసేదే ప్రజల కోసం. కానీ కానీ నిజామాబాద్లో ఒక వాటర్ ట్యాంక్ కింద మీరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని చూశారు. అది మరి ఆ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయితే పక్కన ఉన్న పీపుల్స్ అందరూ కూడా నష్టపోతారు. అది నష్టపోకుంటేనే చూడాలి కదా ఎట్లుంటుంది. వాటర్ ట్యాంక్ కింద పోలీస్ స్టేషన్ గురించి చెప్పండి ఒకసారి. ఇప్పుడు చూడు ఇక్కడ ఎంత దూరం మనకు ఇక్కడ ఉంది అనుకోండి, అది గుర్తుందా? అది ఉంది. ఎక్కడ ఎంత దూరంలో ఉంటాం మనం, ఎంత దూరం నుంచి బ్లాస్టింగ్ చేస్తాం. బ్లాస్టింగ్ చేస్తే పక్క ఇంటికి కానీ పక్క వాళ్ళకి కానీ నష్టం జరగదు. దాని బ్లాస్టింగ్ ఎంత దూరం, అది ఎట్లా చేయాలా, ఏ రకంగా డైనమైట్ ఎట్లా పెట్టాలన్నది దాన్ని కొన్ని నిబంధనలతోటి పెట్టి ఉంటుంది. అది అట్లా పక్కిండ్లు ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, లేకపోతే ఇక్కడ ట్యాంక్ ఇది ఉంది అనుకోండి, అక్కడ పెడితే ఏమవుతుంది, చల్లా చెదురు కాకుండా దాన్ని ఏ రూపకంగా పెడితే మనకు అనుకూలంగా. కేవలం శత్రువు చనిపోవడం అనేది మీ లక్ష్యం. అది ఓకే. కానీ వాటర్ ట్యాంక్ పక్కన పోలీస్ స్టేషన్ ఒకవేళ బ్లాస్ట్ అయ్యి ఉంటే వాటర్ ట్యాంక్ కూడా కూలిపోయేది, దాంతో చుట్టుపక్కల ప్రజలకి నష్టం జరిగేది, ప్రజలకు కూడా నీరు లేకుండా ఉంటుందని అప్పుడు పోలీసులు ఒక ప్రకటన చేశారు. అది వాళ్ళు చేసింది అది కరెక్ట్ కాదు. పోలీసు ఇప్పుడు మనం చేసేదే ప్రజల కోసం, చేసే ప్రతి అడుగు వేసేదే ప్రజల కోసం. ప్రజలే మన నిర్మాతలు. ప్రజలే మన నిర్మాతలు అయినప్పుడు వాళ్ళని మనం నష్టపెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు చేరదీస్తారు? పోలీసు వాళ్ళ నుండి ఎందుకు మమ్మల్ని ఇది చేస్తారు? వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చిందంటే అన్నా పోలీసు వాళ్ళు వచ్చిండే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు ఎందుకు చెప్తారు? ఇక్కడ ముస్తవాద నుంచి వాళ్ళ జీబు వెళ్ళిందంటే వాళ్ళకన్నా ముందు జీబు కన్నా ముందు మాకు వార్త అందుతుంది. కానీ అప్పట్లో కొంతమంది మావోయిస్టు పార్టీల పీపుల్స్ వార్ పార్టీలో కొంతమంది పోలీసులు కూడా సమాచారం అందించేవారు మీ మూమెంట్. అది ఎక్కడ కానీ ఇప్పుడు ఇట్లాంటి దుర్మార్గులు చాలా వరకు పనిచేస్తుండ్రు. ఇట్లా కానీ కత్తులు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా పెద్ద దెబ్బ తీసిండ్రు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద పార్టీ చర్య తీసుకోలేదు. ఇక తీసుకున్నాడు అంటే క్రమంగా అది ఎప్పుడు ఎవరి అనుభవం రీత్యా వాళ్ళే పోతుంటారు. తీసుకుంటుంది పార్టీ, వెనకైనా ముందైనా అది ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇవాళ కాకుండా రేపైనా కానీ చనిపోయినరు కానీ విప్లవం ఎప్పుడూ చావదు. అది ఖచ్చితంగా అది బరబ్బరు ఇది ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్ శంకర్ విషయానికి వద్దాం. ఆయన సారథ్యంలో మీరు పనిచేశారు. మీరు ఆయన చేసిన కార్యక్రమాలు ఒకసారి మంచి కార్యక్రమాలు ఏంటి, చెడు కార్యక్రమాలు ఏంటి? ఆయన అడవి భూములు కొట్టించటం, ఇది అక్కడున్న భూస్వాముల భూములన్నీ లాగి పేదలకు పంచటము, ఇట్లా గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళను ఇండ్లు కట్టుకునటం, ఇట్లా కొన్ని బాయిలు తవ్వించటం, ఇది లోను ఇప్పించి బాయిలు తవ్వించటం, కరెంట్లు పెట్టించడం, ఇట్లాంటి చాలా వరకు పనిచేశాడు ఆయన. ఇట్లా పోలీసులు రాకుండా ఇట్లా బాగా ఇబ్బంది. ఇట్లా మళ్ళీ ఇది గొర్రెలు మేకలకు పుల్లర తీసుకునేటి అవే అప్పుడు దాడులు అవి మామూలు అట్లాంటివి ఇవి చేసేవాళ్ళం. అంటే ఆయన సారథ్యంలో మెరుపు దాడులు ఏమున్నాయా? ఆ మెరుపు దాడులు అంటే బ్లాస్టింగు ఎక్కడ రామడుగు బ్లాస్టింగు అక్కడ జరిగింది. అట్లాగే మళ్ళీ మల్కాపూర్ ఫైరింగ్ ఒకటి జరిగింది. అట్లా ఇది మన బాన్స్వాడ ఏరియాలో ఇంకొక ఫైరింగ్ అక్కడ జరిగింది. ఆయనతో పాటు మీరు ఉన్నారు? మా ఆయనతో పాటు బాన్స్వాడ ఏరియాలో నేను లేను, కానీ రామడుగు ఏరియాలో ఉన్నా. నేను రామడుగు ఏరియా అంటే సిరినపల్లి ఏరియానే. రామడుగు ఫైరింగ్ గురించి ఒకసారి చెప్పండి. అయితే పోలీసు వాళ్ళు రావాలా, ప్రతి ఊరి మీద పడి కొట్టాల. అయితే ఏం చేసిందంటే బ్లాస్టింగ్ చేసినాం, జీబు పేలిపోయింది, శకరాలు ఎక్కడ పడిపోయినాయి. అయితే దాంట్లో ఉన్న వెపన్స్ తీసుకున్నాం, చనిపోయిండ్రు చాలామంది పోలీసు వాళ్ళు. అది కూడా మాకు బాధేసింది. ఎట్లా బాధేసింది, దాంట్లో పేదోళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు పోలీసు వాళ్ళు ఏది కనీసం వాళ్లకు ఏది ఉపాధి కోసమే కదా డ్యూటీలకు చేరింది, వాళ్ళు ఉద్యోగంలో చేరింది అన్నది బాధేసింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఏ రకంగా ఉన్నారు వాళ్ళు బాధపడుకుంటూ బతికి ఉన్న వాళ్ళను కాల్చి చంపిండ్రు అని చెప్పి పోలీసు వాళ్ళు ప్రకటన చేసారు. అది అవాస్తవం, అది కాదు. చనిపోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ చనిపోయినరు, పోలీసు వాళ్ళు మాత్రం చనిపోయినరు. వెపన్స్ కొన్ని ఇరిగిపోయినాయి, వెపన్స్ కొన్ని తీసుకున్నాం మేము. ఫస్ట్ ఆ వెపన్స్ మాకు ఎస్ఎల్ఆర్ దొరకటం, ఇది ఆ బ్లాస్టింగ్లోనే దొరికింది. ఫస్ట్ ఎస్ఎల్ఆర్ మాకు దొరకటం రామడుగు బ్లాస్టింగ్లోనే దొరికింది మాకు. అప్పుడు ఇక వేరే రైఫిళ్ళు ఉన్నాయి,
కొన్ని, కానీ ఎస్ఎల్ఆర్ దొరకటం మాత్రం అది మాకు అక్కడ ఫస్ట్. కానీ అదే సమయంలో బాన్స్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఒకసారి దాని గురించి చెప్పండి. ఆ బాన్స్వాడ ఏరియాలో మళ్ళా నాన్న ఉండేది, ఆయన చనిపోయిండు. పీపుల్స్ వార్ పార్టీ చంపేసింది ఆయనను. ఎందుకు? ఆయన కొంత సరెండర్ అయినాం మేమైనప్పుడు కూడా కొంత పోలీసు వాళ్ళకు సమాచారం అందించటం. ఆయన ఒకసారి పోలీస్ స్టేషన్ ముందు ఏం జరిగింది చెప్పండి. ఆ పోలీస్ స్టేషన్ ముందు అది అంత కరెక్ట్గా నేను చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా విషయము. అంటే ఎట్లా జరిగింది అంటే మా వాళ్ళు ఫైరింగ్ చేస్తామన్న మూమెంట్లో పట్టినే ఏదో కారు వచ్చిందన్న జీబు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ జీపేనా అని చెప్పి వీళ్ళు కాదు, అక్కడ పోలీసు వాళ్ళ జీప్ కాదు, ఆల్రెడీగా వాస్తవంగా అది పోలీసు వాళ్ళ జీపే. వీరు ఫైరింగ్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది అటాక్ చేస్తే అయిపోయేది. వాళ్ళు ఏం చేసిండ్రంటే మా వాళ్ళు చెప్పింది నేను దాంట్లో పాల్గొనలేదు. అక్కడ ఇది వేరే వాళ్ళది, అంటే సివిల్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళది వెపన్స్ కింద పెట్టిండ్రు ఆ కారులో, జీబులో. అప్పుడు జీబులే, కారులు లేకుండా జీబులే ఇట్లా మామూలుగా వచ్చేసారు వాళ్ళు. అంటే వీళ్ళు మామూలులే అని చెప్పి వెనక్కి తగ్గిపోయారు మా వాళ్ళు అన్నది చెప్పింది విషయం అది అట్లా. కానీ తర్వాత ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాదాపు 1 గంట సేపు జరిగిందండి. మీరు దాంట్లో ఉన్నారా? దాంట్లో లేను. ఎక్కడ అది బాన్స్వాడ పోలీస్ లేదు, ఆ ఏరియాలో నేను అప్పుడు ఆ దాడి లేను. సరే, ఆ దళ కమాండర్ని ఎందుకు చెప్పారు మల్లన్న? ఆయన కొన్ని తప్పుడు పనులు కూడా చేసిండు. ఆయన భార్య ఉండంగా దళంలో ఇంకో ఆమెను చేసుకున్నాడు వేరే. వాళ్ళ భార్య రానన్నది దళంలో, బహుభార్య అన్నది, బహుభార్య ఇద్దరు రెండో భార్య. అయితే రానన్నది ఆమె, పెళ్ళి ఆమె రానన్నప్పుడు కూడా ఆమెను ఎట్నో కన్విన్స్ చేసి అనేది తీసుకోవాలి, లేకపోతే ఆమెకు విడాకులు చేయాలి. అది ధర్మం. విడాకులు చేయకుండా ఇంకో అమ్మాయిని ఈయన ఇది చేసిండు. చేసినప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఆమె ఈయన సరెండర్ అయినాక ఇంకో అమ్మాయితో ఇట్లా పెట్టుకున్నాడు. ఇది ఇట్లా అట్లాంటి అప్పుడు కొన్ని పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఆయన సరెండర్ అయినాక నీ దారేదో నువ్వు ఉండాలా, ఎవరు బతికేదో వాళ్ళు బతకాలా. నువ్వు మళ్ళీ నీ చేత కాకపోతే బయటకు వచ్చేసినావు, కానీ చెడు తలపెట్టొద్దు కదా. ఇప్పుడు చెడు తలపెట్టిండు కాబట్టి చనిపోయింది ఆయన. పార్టీ అంటే ప్రజాకోర్టులో శిక్షించిందా లేదా డైరెక్ట్? లేదు, ప్రజాకోర్టులో శిక్షించింది. సొంత ఊర్లో కూడా మీటింగ్ పెట్టి చెప్పింది. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీ చంపేసింది ఆయనను. ఇప్పుడు ఎవరు ఎస్పీ ఎవరు? అప్పుడు మీననే ఉండే. నిజామాబాద్లో చంద్రశేఖర్ కాలనీలో ఆయన్ని చంపారు. అప్పుడు ఆ ఎస్పీ ఆర్పి మీనా గారు తర్వాత అప్పుడు మీనా లేరు. మీనా గారు కాదు, ఆయన ఆర్పి మీనా గారు తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. మహేందర్ రెడ్డి పోయినాక మళ్ళీ ఆయన ఉత్తరప్రదేశ్ సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. సత్యనారాయణ స్వామి అని ఎస్పీ గారు ఉండే. వాళ్ళు మోచి అంటే వాళ్ళు ఇది చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు చూడు, ఆయన. కానీ చాలా మంచి వ్యక్తి ఉండేది ఆయన. అంటే మీరు ఆర్పి మీనా గారిని చూసారు, మహేందర్ రెడ్డి గారిని చూసారు, సత్యనారాయణ గారు చూసారు, ఇంకెవరిని చూసారు? అంటే ఇప్పుడు అంతకుముందు వ్యాసు అనేది ఇక్కడ కామెడీలో చనిపోయిండ. అట్లా అంతకుముందు అతని పేరు తెలియదు, సిక్కు ఉండేది. అంటే మీరు చూసిన ఎస్పీలో ఎవరు మంచి వాళ్ళు మీకు? అంటే సత్యనారాయణ స్వామి చాలా మంచి వ్యక్తి. అంటే కొంచెం ఆయన లెక్క ఎట్లా ఉండేదంటే పేదోళ్ళని అట్లాంటిగా ఏదన్నా కరెక్ట్ ఉంటేనే ఆయన ఇది చేసేది. ఆయన ఆయంలో మాత్రం ఎన్కౌంటర్ ఏవి జరగలేదు. ఒక పడకలో ఎన్కౌంటర్ జరిగింది. ఆయన ఆయంలో. కానీ అంతకాలం ఉన్నాడు, కానీ ఎక్కడ ఆయన వాస్తవంగా చెప్పానంటే ఆయన అంత పెద్ద ఏం కాలేదు, అంత క్రూరంగా ప్రవర్తించలేదు, బాగా క్రూరంగా ప్రవర్తించేది. అట్లా నేను ఇక్కడి నుంచి మళ్ళీ నల్లవల్లకి వెళ్ళిపోయినప్పుడు గుంటూరు జిల్లాకు వచ్చిండే ఆయన నన్ను చంపాలని. అక్కడ కూడా చిక్కలేను నేను నల్లవల్ల అడవులలో. నేను ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ మీరు కొంతకాలం చంద్రశేఖర్ గారు ఇష్యూ అయిన తర్వాత మార్కండే శంకర్ వచ్చారు. ఆయన టైంలో కొన్ని కరువు దాడులు చేశారు, కొన్ని ఆపరేషన్లు కూడా మిలిటరీ ఆపరేషన్ జరిగినట్టు. ఆ టైంలో ఇప్పుడు సినిమా ఒకటి వచ్చిందండి. ఆ సినిమాలో రవిశంకర్ అని ఒక క్యారెక్టర్ పెట్టి అప్పట్లో పేపర్లో ఒక వార్త వచ్చింది, మావోయిస్ట్ పార్టీ
ఒక కోవట్టు పేరు మీద ఒక మహిళని అత్యంత దారుణంగా హింసించి చంపి మృతదేహాన్ని కూడా దహనం చేసింది అనేది పేపర్లో ఐటమ్. అన్న ఆమె వచ్చి అంటే ఆమె ఎవరు ఏంటో ఒకసారి చెప్పండి. ఆమె సరళ అనేటమే. ఆమె ఎక్కడికి వచ్చింది ఏంటిది అనేది మాకు ముందు తెలియదు. గంగన్న చెల్లెలు అని చెప్పి వచ్చిందనంగా ఇక్కడ ఉన్న మిలిటెంట్లు ఏం చేసి అంటే ఎవరు? నేను అట్లా చెల్లెలు అని వచ్చినప్పుడు ఏ ఊరికి వచ్చేది ఆవిడ? సిరినపల్లిలో రైల్వే స్టేషన్లు దిగి ఇట్లా గంగన్న చెల్లెలు అని చెప్పుకున్నప్పుడు మా వాళ్ళు ఏం చేసారు, మిలిటెంట్లు ఉంటారు కదా గ్రామాలలో, ఆమెను చాలా జాగ్రత్తగా ఉంచారు. జాగ్రత్తగా ఉంచి అక్కడ బీడీలు చేసే అక్కలతోటే ఆమెను అక్కడనే ఉంచారు. ఉంచిన క్రమంలో పట్ట మా దళము తిరిగి నెల వరకు మళ్ళీ సిరినపల్లి ఏరియాకు వచ్చింది. సిరినపల్లి ఏరియాకు వచ్చినప్పుడు ఆమె మీ చెల్లెలు వచ్చింది అని చెప్పి మాకు చెప్పిండ్రు. అంటే మేము లోలం ఎల్లడిపల్లె అక్కడి నుంచి వచ్చే వరకే మాకు వార్త అందింది. ఇట్లా మా చెల్లెలు ఎందుకు వస్తారా ఇక్కడికి, ఎవరు లేరు, మా చెల్లెలు లేరు, ఎవరు లేరు, నేను ఉన్నోని ఒక్కొని అని చెప్పింది. నేను మా చెల్లెలు వాస్తవంగా ఉన్నారు కానీ అలాగే చెప్పడం మాత్రం ఇట్లా చెప్పినాక ఆమె మేము ఎక్కడ అక్కడ రామ్ సాగర్ అనే ఒక తండా ఉంటుంది. అక్కడ సిరినపల్లి ఊరి దగ్గర రామ్ సాగర్ అనే తండా ఉంటుంది. ఆ తండలో అక్కడ మేము మీటింగ్ పెట్టి మాట్లాడి పాటలు పాడి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఆమెను తీసుకురమ్మని చెప్పి అంతటా శంకర్ వచ్చిండు. 2 రోజుల ముందు వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఇట్లా వచ్చిందంటే ఎవరు ఏంటిది అంటే తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మని ఆ తండలో ఆమెను ఉంచిండ్రు. తండలో ఉంచినప్పుడు ఇదే తండలనే ఉన్నాం మేము. అక్కడ గుట్ట దగ్గరనే తండ ఉంటుంది. తండ ఉన్నాక నిన్ను ఎవరు పంపిరు, ఏ ఊరు, ఇది అది అని చాలా అడిగిండు. ఆయన్ని అడిగినప్పుడు నేను పార్టీలకి వచ్చిన, నేను ఇట్లా పార్టీ మూమెంట్ చూసి ఇట్లా ఈ పోరాటాలను చూసి పేపర్లో చూసి వచ్చిందని చెప్పింది. అది కరెక్ట్ కాదు అని చెప్పి తను మాట్లాడినప్పుడు ఏమైంది అంటే ఈమె ట్రావెలింగ్ చేసిన ఇక్కడ గుర్తులు కనిపించినాయి ఆయనకు. ఇక్కడ ఇవి మనం ట్రావెలింగ్ చేస్తాం కదా, ట్రావెలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాయలు కాస్తుంటాయి, ఈ మోకాలు కానీ ఇక్కడ కానీ కాయలు కాస్తుంటాయి. ఎందుకు ట్రావెలింగ్ చేసినప్పుడు ఎట్లుంటుందంటే భూమి మీద మనం రోలింగ్ కానీ ట్రావెలింగ్ చేసి కానీ ఇట్లా చేసినప్పుడు కొంత ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈమె అప్పుడే డౌట్ పట్టిండు ఆయన. డౌట్ పట్టినాక మీరు ఎవరు పంపిండ్రు ఏంటిదంటే అప్పుడు CBCID వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇది నారాయణ అనే పేరు చెప్పింది. ఆమె ఆల్రెడీగా చెప్పింది. నేను చెప్పకపోతే చంపేస్తా అన్నాడు. ఎవరు? శంకర్. తండల్ని అక్కడనే తండా ఉన్నది. అక్కడ కనీసం అంటే ఒక 50-60 మంది ఉన్నారు అక్కడ, లేడీసు జెంట్సు. అక్కడనే అన్నం తిని అక్కడనే మాట్లాడినాం మేము. అంటే ఈ పేరు ఎలా తెలిసింది ఆవిడకి? గంగన్న చెల్లెలు అంటే పేపర్లో పడుతుంటుంది కదా. గంగన్న చెల్లెలు అని చెప్పుకొని రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక ఎట్లా తెలియదు మాకు. ఆమెది ఎక్కడ ఏంటిది అనేది తెలియదు. మేము అడిగినాం, నువ్వు ఎట్లా వచ్చినావు, ఎక్కడ వచ్చినావు అంటే పార్టీ మూమెంటు. నేను పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర. పేపర్ కటింగ్ కూడా చూసినాం మేము. పేపర్ కటింగ్ నా ఫోటోతో సహా పేపర్లు వేసినప్పుడు ఆ పేపర్ కటింగ్ కూడా ఉన్నది ఆమె దగ్గర. చూసింది మేము చూసిన విషయం అది. అట్లాగే అయితే ఆయన దగ్గర 9mm పిస్టోల్ ఉన్నది. ఆ 9mm పిస్టోల్ ఆటోమేటిక్గా పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆటోమేటిక్లో పెట్టాడు ఆయన. అక్కడ నుంచి ఆయన లేచిండంటే ఆటోమేటిక్గానే ఉండేది. రైఫిల్ కానీ పిస్టోల్ కానీ ఏదైనా హఠాత్తుగా ఏదైనా దాడి చేయటం కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా అట్లాంటి టైంలో పూట ఆయన చంపేస్తా అని ఇట్లా అన్నాడు. ఇది పిస్టోల్ను. ఆ పిస్టోల్ అనే వరకల్లా ఏమైంది, ఆమె ఇట్లా చేయి పట్టేసింది. ఇట్లా పట్టేసే వరకల్లా ఇది ట్రిగ్గర్ మీద వెళ్ళబడ్డది. ఆటోమేటిక్గా బుల్లెట్లు పోయినాయి, చనిపోయింది. ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, ఆమెను రేప్ చేసిండ్రు, ఆమెను అనుభవించిండ్రు, ఇట్లాంటివి ఎన్నో రకాలు చెప్పిండ్రు. అది కరెక్ట్ కాదు. ఆయన కూడా ఆమెను ఒక లెక్క ప్రకారమే అడిగిండు. ఆ లెక్క ప్రకారం ఆమె పిస్టోల్ ఇట్లా చేయందుకోకపోతే ఏం కాకపోతుండే కూడా. వాళ్ళ తల్లిదండ్రి వెనకసిరి వచ్చి అక్కడ కూడా అందరినీ. ఎవరి సమక్షంలో జరిగింది ఇదంతా శంకర్ సమక్షంలో జరిగింది. అక్కడ 60-70 మంది ఇప్పటికి కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. అbu ఏది తండ, అక్కడ ఊరు కాదు అది తండ. 60-70 ఇండ్లు ఉంటాయి దాదాపున. అక్కడ జనాలంతా ఉన్నారు. అక్కడ మీరు కావాల్సి ఉంటే అక్కడ సిరినపల్లి ఏరియా ఇప్పుడు దళమైతే లేదు కదా. ఇప్పుడు మీరు పోయి ఈ సిరినపల్లి ఏరియాలో రామ్సాగర్ తండాల మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకోవచ్చు. అన్న చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఏం చేసి? ఆ మృతదేహాన్ని మేము దానం చేసినామన్న.
మేము కాదు, వాళ్ళు ఇది అక్కడ ఊరు వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారన్నా అని చెప్పి అయితే దానం చేసిండ్రు. అది దహనం చేసిన తర్వాత మరి పేపర్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారని? కోవర్టుగా పంపించినందుకే మేమే దహనం చేసామని. అదే కోర్టుగానే వచ్చింది కదా ఆమె, కోర్టుగానే నారాయణ పేరు చెప్పింది, కోర్టుగానే వచ్చింది ఆమె ఆల్రెడీగా. మాకు ఎట్లా నిర్ధారణ ఏది అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆమె ఎట్లా వచ్చింది, నేను నల్లవల్ల అడవులు ఉన్నా, అనుపు అనే ఊరు ఉంటుంది, భీములా అనేటైనా హెడ్ క్వార్టర్ నుండి రైఫిల్ ఎత్తుకొని పోయిండు. భీములా అనేటైనా అప్పుడు మాకు కలిసిండు అక్కడ. ఆయన కనీసం అంటే 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన కోర్టు నుంచి రైఫిల్ తీసుకొని, హెడ్ క్వార్టర్ నుంచి రైఫిల్ తీసుకొని నల్లవల్ల అడవుల్లో తిరిగేటప్పుడు 3 భార్యలు చేసుకున్నాడు. ఆయన 3 పిల్లలు చేసుకున్నాడు. చేసుకునే క్రమంలో మేము చెప్పినాము, చూడు ఇట్లాంటి చెడ్డ పేరు వస్తుంది, ఇది మంచిది కాదు, నువ్వు నా దళంలో వస్తా అన్నాడు. దళంలో ఒట్టిగా కాదు, ఇది మామూలు కాదు, ఇది ఏంటిది అనుకుంటున్నావు, ఇది పార్టీ భయ, నువ్వు అట్లాంటిగా వచ్చుంటే సరైనది కాదు. మరి నేను ఎట్లా తల దాచుకోవాలి? తల దాచుకోవటానికి నీకు ఒక మార్గం చెప్తాం మేము. ఇట్లనే నువ్వు ఈ రకంగా ఉండు, నీకు ఇంకా మేము ఇది చేస్తాం, మీకు చేసినప్పుడు కొంతకాలం వరకు తీసుకుంటాం, కానీ ఇటు హఠాత్తుగా మాత్రం తీసుకోము అని చెప్పి అనగానే ఆయనను పోలీసు వాళ్ళు అక్కడ చంపేసినప్పుడు ఆ అమ్మాయిని అనుపు అనే ఒక చిన్న అక్కడ కోయల్ల ఇల్లు ఉంటాయి అన్నట్టు, అక్కడ ఒక ఎస్టీ లంబాడే ఇల్లు ఒక ఉంటుంది. ఆ అమ్మాయిని నువ్వు దళంలోకి ఎంటర్ కా అని చెప్పి పంపించిండు. వాళ్ళ తండ్రిని పిలిపించిండు, వాళ్ళ అన్నయ్యని పిలిపించిండు, ఎస్పీ పిలిపించి ఈ గంగన్నానటి ఆయనను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయనను క్యాచ్ చేయి చెప్పి పంపించిండు. పంపించినాక రోజు పోవటం రావటం తండ్రి. ఒకరోజు ఏం చేసి చెప్పినామంటే కోయాయినే రాములు అని చెప్పి కోయాయిన ఉండేది, మాకు చాలా దగ్గర ఉండేది. ఆయనను ఈయన ఎంబడి పంపించినాం మేము. ఒకరోజు ఆయన ఏ బస్ ఎక్కుతాడు, ఎక్కడికి పోతాడు, ఎట్లా పోతాడు అన్నది పంపుతుంటే గుంటూరుకు పోయిండు, ఎస్పీ సాబ్ కలిసిండు, వచ్చిండు, మళ్ళీ వస్తుండు. ఈయనే కరెక్ట్గా చూసినప్పుడు ఒక్కసారి చూస్తే అది కరెక్ట్ కాదు, ఏం పనికి పోయిండు. ఇంకా అట్లా దాదాపున ఒక 15 సార్లు పంపినాం మేము. అట్లా 15 సార్లు పంపినప్పుడు నిర్ధారణ అయిపోయింది. ఆయనకు చెప్పినాం మేము, గ్రామ సభ పెట్టి చెప్పినాం, చూడు భయ్ నువ్వు లంబడాయి, నువ్వు చనిపోతావు, ఒట్టిగా చనిపోతావు, ఎందుకు మేము చేసేది ఎవరి కోసం, ఇది కరెక్ట్ కాదు, నువ్వు పోవటం రావచ్చటం, నువ్వు డబ్బులో కమ్ముడిపోతే ఇవాళ జరిగేది ఏంటిది, నిన్ను చంపితే మాత్రం ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా కానీ నిన్ను ఊరేగిస్తారు. అన్నలు ఈ లంబాడాయిని చంపేసిర్రు, ఎస్టివాని చంపేసిర్రు అన్నది ఇవి చాలా ఇదైతాయి అని చెప్పి ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పి ఇట్లాంటిగా మాట్లాడినప్పుడు ఎట్లా జరిగింది అని చెప్పి అడిగినాం మేము. అడిగినప్పుడు మాకు డబ్బులు ఇచ్చిండు, ఎస్పీ డబ్బులు ఇచ్చిండ్రు, మా అమ్మాయిని దళంలో పొమ్మని చెప్పిండు అన్నది నిర్ధారణ అయింది. ఇప్పటికీ మీరు ఖచ్చితంగా రాములు అని చెప్పి కోయ అనే సెన్స్ ఆయన ఉంటాడు, ఆయన పుల్లల చెరువు మండలం, అయినది పుల్లల చెరువు మండలం, ఉమ్మడవరం ఊరు. ఆయన మీరు కావాలంటే ఆయనను కూడా మీరు ఖచ్చితంగా మీరు పోలీసులు ఆ విధంగా ఎంటర్ చేస్తుంటారు. అట్లాంటి ఎంటర్ చేసినప్పుడు మేము అంతా వాళ్ళని నమ్మితే మేము ఎంతమందిని చనిపోతుంటాం. ఇప్పుడు మనం సిన్నాపల్లి విషయంకి వస్తే ఒక అమ్మాయిని అలా బెదిరించడం, చిత్రహింసలు గురి చేయడం కరెక్టేనా అన్న? అది కరెక్ట్ కోవట్టు వాళ్ళు పంపింది, అది అని కోవట్టి ఆమెని వెనక్కి పంపాలి కానీ ఇప్పుడు మేము వెనక్కి పంపడానికి ప్రయత్నం చేసినాం, మీటింగ్ పెట్టినాం, మీటింగ్ పెట్టి మాట్లాడినాం, చేసినాం. మీ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మీ వాళ్ళకు చెప్పు అని చెప్పి ఉంటే ఆమె దగ్గర ఆధారాలు దొరికేపట్టుకనే ఇట్లా చంపేస్తా అని అన్నాడు. ఎవరు? శంకర్. ఆమె వచ్చి అట్లా చేయందుకుని ఇట్లా టిగ్గర్ మీద వెళ్ళబడ్డది. అది మాత్రం అది వాస్తవం. అది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, సంబంధం ఉండి ఇట్లాంటి కానీ కమ్యూనిస్టోనికి అట్లాంటి షోకు ఉన్నదనుకో వాళ్ళు బతకరు, చాలేళ్ళు బతకరు అన్న. మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఇటీవల ఒక సినిమా వచ్చింది అన్న, ఆ సినిమాలో సరళ అనే అమ్మాయి పేరుని వెన్నెలగా మార్చి ఆ అమ్మాయికి
ఒక కారల్ మార్క్స్ బుక్స్ చదవడం వల్ల ఆ భావజాలం రావడం, వాళ్ళ ఉన్న ఊరిలోకి దళం రావడం, అక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఆ పెత్తందారు పోకడలు నచ్చక, అదే సమయంలో ఆ అమ్మాయి తండ్రిని పోలీసులు చిత్రహింసలు గురి చేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి దళం వైపు వస్తుంది. ఆ దళంలో అప్పుడు శంకర్ క్యారెక్టర్ని రవిశంకర్ అని పేరు మీద ఆయన వస్తాడు. ఆయన్ని చూసి ఈ అమ్మాయి బుక్ ఇస్తే ఆ బుక్లో ఆయన ఆటోగ్రాఫ్ చేస్తాడు. తర్వాత ఆయన రాసిన బుక్స్, ఆయన చేసిన ధైర్యం, ఆయన చేసిన త్యాగాలకి ఆ అమ్మాయి శంకర్ పట్ల ప్రేమించి ఆయన కోసం ఆమె ఇంటి నుంచి పారిపోయి వస్తుంది. ఆమెది ఒరిజినల్ క్యారెక్టర్లో సరళది ఖమ్మం జిల్లా. ఇక్కడ సినిమాలో వేరే ఊరు చూపించారు. ఆ వెన్నెల అనే అమ్మాయి శంకర్ కోసం దళంలోకి వచ్చి మీరు చెప్తున్నట్టు అన్ని గ్రామాలు తిరిగి ఒక సర్పంచ్ దగ్గరికి వస్తుంది. ఒక పౌర హక్కుల నాయకుల దగ్గరకు వస్తే ఆవిడ ఒక కొరియర్ ద్వారా శంకర్ అనే దగ్గర పంపిస్తుంది. శంకర్ అనే దగ్గర పంపినప్పుడు అది చిన్నాపల్లి కోట. చిన్నాపల్లి ఇప్పటికే ఉంటుంది అది. ఆ కోటలో ఇద్దరు కలుస్తారు. అప్పటికే వీళ్ళని పోలీసులు వెంటాడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంత సినిమాలో చూపిస్తారు. శంకర్ అని కలిసిన తర్వాత ఈ అమ్మాయి శంకర్ గారి మధ్యన ప్రేమ వ్యక్తం చేస్తుంది. శంకర్ గారు ఆమెను ముందు తిరస్కరించి తర్వాత నమ్ముతాడు. నమ్మడం అంటే నా సినిమాలో చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందా? లేదన్న, అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా. అది మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అది అట్లాంటిది అతని దగ్గర ఎక్కడ కూడా నేను 13 సంవత్సరాల తనతో నేను కలిసి బతికినా కానీ ఆయన అట్లాంటి వ్యక్తి కానే కాదు అది. ఓకే. తర్వాత పోలీసులు అంటే సినిమా పక్కన పెడితే అప్పుడులో నేను రిపోర్టర్ ఉన్న టైంలో పోలీసులకు వార్త ఇచ్చారు. మీరు అన్నట్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని శంకర్ శారీరకంగా అనుభవించి చిత్రహింసలకు గురి చేసి పోలీసులు పంపారు అనే ఆమె మీద ముద్ర వేసి చిత్రహింసలు గురి చేసి కాల్చి చంపి మృతదేహాన్ని దహనం చేశారనేది ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను రిపోర్టర్ని. అంతా అదేనా? అదంతా వాస్తవం అంటారా? కాదు అన్న, అది ఆమెను అనుభవించి ఆమెను చిత్రహింసలు పెట్టి లేక శారీరకంగా ఆమెను ఇచ్చేసి అన్నది అది ఇప్పుడు కూడా చెప్తున్నా కదన్న, శుద్ధ అబద్ధం. అదే శుద్ధ అబద్ధము. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఒక విషయం అన్న, ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదే సిరినపల్లి దగ్గర ఇది రామసాగర్ తండా అని ఉంటుంది. ఆ రామసాగర్ తండా ఇప్పుడు కనీసం అంటే ఒక 60-70 ఇండ్లు ఉంటాయి. అక్కడ 60-70 ఇండ్లు సరళ ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఏ ఇంటి ముందర చనిపోయింది అన్న మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అక్కడ ఆల్రెడీగా. దానికి మేము ఓకే. సరళక్క విషయం పక్కన పెడితే అప్పుడు ఒక వార్త ఏంటంటే మార్కాండే శంకర్కి అమ్మాయిలు పిచ్చి, ఆయన చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి. ఆ పార్టీలో నుంచి సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారు అనేది ఒక వార్త వచ్చింది. తప్పుడు ప్రచారం అది. అది ఏ కమ్యూనిస్టుడికైనా అన్న మురళన్న, ఏ కమ్యూనిస్టుడికైనా సరే అమ్మాయిల పిచ్చి ఉన్నదనుకో, పోలీసుడు ఏం చేస్తాడు, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, అలా కాపుగా వస్తాడు, చనిపోతాడు వీళ్ళు. అట్లాంటి ఇన్నేళ్ళు బతకాలంటే అది మీరు చెప్పిన ప్రకారం అటువంటి సోకులు ఉంటే మళ్ళీ జరిగిన శిక్ష ఆయనకి కూడా వస్తుంది, శిక్ష పడుతుంది కదా, తప్పదు అది. అట్లాంటిదే ఉంటుంది. అయినా అట్లాంటి వ్యక్తి కాదు. సరళ ఇష్యూ జరిగిన తర్వాత మీరు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందా? అవు. ఎందుకంటే అనవసరంగా ఈమె ఇది వచ్చినప్పుడు అప్పుడు ఈమెను మనము ఆ నారాయణ ఏ రకంగా పంపిండో ఆ రకంగా మనం ఏం చేసేది వెనక పంపేది, వెనక పంపించేది వాస్తవం అది. కానీ ఈమె ఇట్లా అందుకునుడు వల్ల ఆటోమేటిక్గా బుల్లెట్లు ఫైర్ అయింది. అది 9mm పిస్టోలు. అది మేము బాధపడ్డాం దాని విషయంలో. కానీ కాల్చింది గంగన్నే లేదు, అన్ననే కాల్చిండు. అది ఆయన దగ్గర, నా దగ్గర ఏకే ఉండే అప్పుడు. అది ఇప్పుడు కూడా చిత్రహింసలు చేశారనేది తప్పు అన్నది. అట్లాంటిది నా చెల్లెలు లాంటి వాళ్ళు అట్లాంటివి మా దగ్గర రానే రావు. చాలా మంది అక్కలు కొట్టారట కదా. ఎవరు? ఆమెనా? ఎవ్వరు ఒక్క చిట్కే. ఇప్పుడు నేను చెప్తున్నా కదన్నా. అప్పుడు ఎవరు ఉండేవారు దళంలో? అక్కడ సామి అన్నట్టు ఆయన, ఇంకా వేరే కిరణ్ అనే వాళ్ళు, ఇప్పుడు ఏది జ్యోతి, ఇంకొక నిర్మల అని చెప్పి ఇంకో. సరే, వీళ్ళందరూ సమక్షంలో జరిగింది కదా.
సరళ చనిపోయిన తర్వాత అక్కలందరూ బాధ వ్యక్తం చేశారు. అక్కడ దళంలో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, నా దళంలో ఇప్పుడు 3 లేడీస్ ఉన్నారు నా దళంలో. వాళ్ళందరూ బాధను వ్యక్తం చేశారు. బాధ ఎందుకంటే అనవసరంగా ఇది ఆమె అందుకున్నట్టు వల్ల అది చూస్తున్నాం కదా మేము. ఆటోమేటిక్గా ఆమె చేయి పట్టుకున్నట్టు వల్ల ఇడు అని ఇటు అన్నాడు టక్క బుల్లెట్లు దిగినాయి. అది అంటే సినిమాలో క్లైమాక్స్ ఎలా చూపించారంటే పోలీసులే పంపారని పార్టీకి సమాచారం రావడంతో పార్టీలో ఉన్న నాయకుడు శంకర్ మిగతా అందరూ కూడా ఆ అమ్మాయిని ఇంటరాక్షన్ చేసిన తర్వాత శంకర్ తుపాకీ కాలుస్తారు. కాల్చే సమయంలో నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ నువ్వు ఉద్యమానికి నేను ఎక్కువగా ప్రేమించి ఉద్యమాన్ని నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నేను చంపేస్తానంటూ హీరో వెన్నెలనే కాల్చుతాడు. ఆ అమ్మాయి కొండల్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, జలపాతాలు, అందులో పడిపోతుంది. అదే సమయంలో పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తరంలో ఏముంటుందంటే మన పార్టీలో కోవట్లు లేరు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని వస్తుంది. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఇదంతా జరిగింది అప్పుడేమన్నా? లేదన్నా, లేదన్నా, జరగలేదు. లేదు. సరే, ఇక మనం శంకరాని విషయంకి వస్తే, సరళక్క విషయం పక్కన పెడదాం. శంకరాని విషయంకి వచ్చిందో శంకరాని ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యారు? ఈ ఎన్కౌంటరు ఆయన ఎక్కడ క్లాసులోకి వెళ్ళిపోద్ది దండకరనే వెళ్ళిపోవాలి. ఆయన మా దగ్గర సిరినపల్లి ఏరియాకి వచ్చిండ్రు. అక్కడ అంతవరకే జ్యోతి చనిపోయింది. పోస్టల్ వచ్చినాయి, పోస్టల్ రేషన్ మా వాళ్ళంతా వేస్తుండ్రు. వేసి ఇక అదివరకే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక అక్కడ ఒక కామ్రేడు పానం ఆరోగ్యం బాగలేదు. ఆయన నిజామాబాద్లో ఒక మనకు తెలిసిన డెల్లో ఉన్నాడు. తనను చూసి తనకు కొన్ని డబ్బులు ఇచ్చి, ఆయన ఆరోగ్యం గురించి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్దామన్న క్రమంలో అక్కడ హౌసింగ్ బోర్డులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ హౌసింగ్ బోర్డునే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. అదే కానీ పోలీసుల వెర్షన్లో అక్కడ శంకర్కి అమ్మాయిల సోకుంది కాబట్టి అక్కడ పిలిపించాము, అక్కడికి వచ్చాడు, మా ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయాడు అనేది అప్పుడు అది తప్పుడు. పోలీసు వాళ్ళు 100% సార్లు నాన్న ఒక విషయం వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తారు. అది పార్టీ ఎప్పుడు అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు, అమ్మాయిల షోకు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కానీ అది తప్పకుండా శిక్షిస్తుంది. ఆ డౌట్ లేదన్న. ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ జోనల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా బహిష్కరించడమే. ఖచ్చితంగా ఆ స్థాయి నుంచి దళ సభ్యుడిగా పెట్టవలసిందే. అచ్చా, దళాలలో ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు పార్టీ ఎందుకు 6 నెలలు ఇంకో దళంలో పెడుతుంది. అమ్మాయిని ఒక దళంలో పెడుతుంది, అబ్బాయి ఒక దళంలో తిరుగుతుంటాడు. 6 నెలల తర్వాత వీళ్ళ నేచర్ చూసి అప్పుడు దళమే పెళ్లి చేస్తుంది. అట్లా. మరి మీ వివాహం సంగతి? మా వివాహము ఇక్కడ మా తల్లిదండ్రులు చేసిన వివాహం. అంటే అక్కడ ఉన్నప్పుడైనా? లేదు, బయటకు వచ్చి మేము పోకముందే. అప్పుడు బాల్య వివాహములు ఉండేవి. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే. అక్క ఇక్కడ ఉండేది, మీరు లోపల ఉండేది. మరి అక్కని కలిసేవారా మీరు? ఎక్కడ అంటే ఇక్కడ మనకు పార్టీ లేని ఏరియాకు పిలిపించుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు నల్గొండ ఉన్నది అనుకోండి, అక్కడ పార్టీ లేని దగ్గర పిలిపించుకొని అక్కడ ఉండేది. అట్లా పార్టీ ఉన్న ఏరియాలో ఇక పోలీసు వాళ్ళ నిఘా ఉంటుంది కదా, అట్లా. అది కాకుండా వేరే దగ్గర చాలా దూరాన. అన్న, శంకరన్న చనిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళి మరి నల్లమల వెళ్ళిపోయారా? లేదు, నేను సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో నేను 80 నుండి 93 వరకు. అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్ల అనేది ఫస్ట్ సిరిసిల్ల చేసిన. సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన. సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, అక్కడ నుంచి సలీం అనేటైనను కమాండర్కి పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు, మద్నూరు, బిచ్కుంది ఏరియాలో వేసింది దళం. బిచ్కుంది ఏరియాలో వేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడికి ఏం చేసిండ్రు, మళ్ళీ నల్లమలకు పంపించిండ్రు. శంకరే పంపేది. అక్కడ పంపినాక అక్కడ నుంచి కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. సిరిసిల్ల ఏరియాలో దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబర్ లేరు. అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ
ఈ సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చిండ్రు. సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని 6 దాకా కూడా ఫైరింగ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక 6-7 గంటల ఫైరింగ్ జరిగింది. అట్లా పారిపోయినరు వాళ్ళు. అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగులో చనిపోయినరు, ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం. అట్లాంటిగా చాలా ఇది జరిగింది. ఇట్లాంటి ఇక్కడ నుంచి అడుకొచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళా సిరినపల్లికి పంపిండు, కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు. సిరినపల్లికి పంపినప్పుడు ఇక అక్కడనే కమాండర్గా 4 సంవత్సరాలు కమాండర్గా అక్కడనే చేసినాను. అంటే మీరున్న టైంలోనే శంకరని ఎన్కౌంటర్ అయింది. మేము టైంలోనే ఎన్కౌంటర్ అయిండు. అప్పుడు కూడా మీరు చాలా బాధ అది భరించలేని బాధ. అది కనీసం అంటే దళం ఏరియా కనీసం దాదాపున కనీసం దళము తిరుగుతుందా లేదా, అన్నలు ఉన్నారా లేదా, దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏది చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేది తోయబడలేదు. అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్ధం చేసిన, పేల్చేసిన, రైలును పేల్చి పడేసిన, బాగా గందరగోళం చేసినాం, బ్లాస్టింగ్లు బాగా చేసినాం. అప్పుడు స్టేషన్లకు మీద పడి అవన్నీ చాలా వరకు ఇది చేసినాం. అప్పుడు ఎవరు ఎస్పీ? ఆ ఎస్పీ అప్పుడు చంద్రశేఖర్ చంద్ర మీద వస్తుంది ఆయన పేరు, చంద్రశేఖర్. మహేందర్ రెడ్డి గారు కాదు అప్పుడు? మహేందర్ రెడ్డి రెడ్డి ఆయన అప్పుడు. అట్లా తర్వాత ఏం చేశారు? ఇక బాధపడుడే తప్ప కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లే కొనసాగినాం. అట్లనే ఎందుకంటే మీకు శంకరన్న చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు? ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అని ఈ హరిభూషణ్ ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు. ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక ఏం చెప్పత్తది కానీ ఇక నేను వెనకకి తగ్గిన. ఇక ఎందుకు? ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ హరిభూషణ్ కదా ఇది చిన్న అది హరిభూషణే. ఇప్పుడు షమీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా నాయకత్వంతో విభేదాలు అన్న ముచ్చట కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి, చిమ్మనపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ద్వారా పోయినా నేను. ఆయన పోయినప్పుడు సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు మొదలుపెట్టేసారు. కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం, హింసించటం, బాగా కష్టపెట్టడం, బాగా బాధ పెట్టడం, ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను. అట్లా నిజామాబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఓజిడి చేశారు, నిజామాబాద్ ఓజిడి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర. మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయినోడిని. అట్లా నేను ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను. నేను పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవ్ నగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా హింసించిండు ఆయన. అక్కడ పెట్రోల్ ఎక్కించిండు నాకు. అట్లా ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు? లేదు, నాకు ఎవరితోటి లేదు, నేను సరెండర్ అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అన్నట్టు ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయిండు ఆయన. ఈ ఓజిడిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు. అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలంటే అట్లా ఆయన వచ్చేదాకా ఒక్క నెల 34 రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను. సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు
6-7 అయిందంటే తాగి వస్తారు పోలీసులు. రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా కరెంటు పెట్టడం, ఇక 1 ఫింగర్ పోయించటం, బకెట్లో ఉసుకేలో పోయమంటే ఇక అది ఎక్కడికి వస్తుంది ఏంటిది, ఎట్లా చనిపోతాం కదా, వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను. ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐ చేసినప్పుడు చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా సందు తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఎట్లా చనిపోతాం మనం. కానీ నేను చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మతం కాదు కూడా, అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా. అది సరెండర్ అయిన తర్వాత ఆ కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత, అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు. మీరేంటండి సాధారణ జీవితం? అది నాకు అది నా ధర్మం. ఓరు సొత్తు నాకు అవసరం లేదు. నాకు 2 lakhs రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్. నాకు 773 కేసులు పెట్టింది. 773 కేసులు పెట్టింది. పౌర హక్కులు నల్లమల్ల కేసులు అన్నీ తీసుకొచ్చారు. ఈ గూడ్స్ ఈ రైల్వేల కేసులు ఈ నాంపల్లి కోర్టులో జరిగినాయి. నాకు ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేశారు. నాకు ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలేక 7 సంవత్సరాలు 3 నెలలు జైలు జీవితం గడిపిన. ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు పెట్టాం మాజీలు నక్సల్ సరెండర్ అయితే అన్నాడు. అటువంటిది 773 కేసులు పెట్టింది నా మీద. 773 కేసులు కోయానంటే మామూలు విషయం కాదు. నేను ఒక్కరోజు ఏ రోజు జైల్లో ఉండేది, నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది. కోర్టులు తిరగటమే. ఇవాళ నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలుదేరినామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి, ఉట్నూరు చూసుకోవాలి, భైంస చూసుకోవాలి, మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి, ఆడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని, కామెడీ చూసుకొని, ఎల్ఆర్డి చూసుకొని, మళ్ళీ సిరిసిల్ల చూసుకొని, కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలి. అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో బండబెట్టేది వీళ్ళు. నాతోటి ఒక ఎస్ఐ ఉండేది, ఒక హెడ్ కానిస్టేబుల్, 20 మంది పోలీసులు వచ్చేది. కానీ చాలా మంచి బాగా చూసుకునేది వాళ్ళు. అరే అన్న ముచ్చట మాట్లాడపోయేది. అన్న ముచ్చట వాళ్ళని నేను అన్న అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇట్లా విశ్వాసంగా అయిపోయేది. అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోర్టులో ఉంటే ఇట్లా మేము బస్సులో పోతుంటాం కదా, బస్సులో వాళ్ళు లేడీస్ ఏమందరూ అబ్బో దొంగలు అతకడీలు పెట్టుకుంటారు కదా, దొంగలు బేడీలు వేసినప్పుడు ఆ దొంగలు అందరూ అక్క దొంగలం కాదు, మేము నక్సలైట్లము, మేము అన్నలం అక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు. ఇక ఎందుకంటే భయపడుదురు, బస్సులు వచ్చేటప్పుడు భయపడుదురు. అన్న ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత 773 కేసులు ఎదుర్కొని 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జీవన శ్రమ తెలకెళ్తుంది. ఇక ఎట్లుంటుందన్న ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు, పరిస్థితులు ఇట్లున్నాయి మనకు. ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని 3 కొడుకులు, నాకు 3 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. నాకు భూమి ఎక్కువ లేదు విన్నారా. అగో ఇల్లు గది. ఇప్పుడు చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది. ఏం చేస్తాం ఇక, అంతకన్నా ఇక మించింది ఏం లేదు. ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ, లేకపోతే పోలీసు వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదో చేయటం, ఇది చేయటం, అది చేయటం నా వల్ల కాని పని. అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ గింతే చాలు. నాకు ఉన్న దాంట్లోనే ఇది తృప్తిపడాలా. ఇప్పుడు గట్క తింటున్నాం, సంగటి తింటున్నాం అనుకోండి, సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం, అది బిర్యానీ అనుకుందాం దాన్ని. కానీ సంగటి అనుకోకూడదు. అది ఆ రకంగా సంతోషపడాలి. బిర్యానీ తినవాలి, పక్కలు బిర్యానీ తింటే మనం గట్క తింటున్నప్పుడు ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం. కానీ అట్లాంటి బతకాలి. కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు, మనం తప్పుడు పనులు చేయకూడదు. ఒకళ్ళు ఏలెత్తి చూపించొద్దు మనకు. రైట్, ఇది కరెక్ట్ అన్న. ఇప్పుడు మీరు భావజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులోకి వెళ్ళారు, పోరాటాలు చేశారు. మీరు అనుకున్న లక్ష్యం
ఇంచుమించు సాధించినాము ఎంతో. ఎట్లా గ్రామాల పార్టీ నుండి అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకి దిగి ఈ రోజు గ్రామాలకు వస్తున్నాయంటే ఆ పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం, అందులో డౌటే లేదు. సరే, మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది ప్రస్తుతం బయటకు వచ్చారు, మీ కష్టాలు అన్నీ చూశారు, నష్టాలు. అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది, ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్, ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం. ఒకవేళ వెళ్ళినా ఎక్కడో దగ్గర పడిపోతుంటారు. అది ఎందుకు చెట్టు పెరిగింది అన్న ఒక్క విషయం అన్న, చెట్టు పెరిగింది అనుకోండి, అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి పెరుగుడు ఇరుగుటానికే, అది పెరిగిందంటే ఇరుగుటానికే, అది వాస్తవమైన విషయం. అది అంటే పెరగడం అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికైనా అది. కానీ కొన్ని అక్రమంగా సంపాదించి పెరిగినది ఎప్పటికీ నిలబడదు అది. సరే అన్న, ఇప్పుడున్న నీకు సమస్యలు, ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు, సడన్గా ఎదిగిపోవాలని పక్కదారులు పట్టి అక్రమ సంపాదన, అక్రమాలు, రకరకాల మార్గాల్లో తొందరగా వెతుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే అన్న, అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఆ లెక్కలు మీరు పోకండి, అవి తప్పుడు సమాచారాలు. మంచి సంకల్పంతో మంచి మాటలు, మంచి లెక్కలు, మంచి తరువై మంచి పేరు తెచ్చుకోండి. ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, కష్టమా ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటున్నాం, ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తుంది. విన్నారా, అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తా. కానీ అది ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది, వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా, వాడి కర్మ, అది కర్మ అంతే, ఎవరి కర్మ అంతే, అది లెక్క. కష్టపడండి, ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న ఆనందం అనేది ఆనందం ఎంత గొప్పగా ఉంటున్నారు. మన శంకర్ నాయక్ అలియాస్ గంగన్న, ఆయన చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి అక్కడున్న పరిస్థితి ప్రభావంతో లోపలికి వెళ్ళి అని అనుకున్న లక్ష్యాన్ని సాధించి వచ్చారు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మనకి చాలా రకాల పరిస్థితులు వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఇన్ని పోరాటాలు చేసినా ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం సాధిస్తాం. గంగన్న గారు చెప్తున్నట్లుగా కష్టపడి ఇష్టపడడం కన్నా ఇష్టపడి కష్టపడితే అందులో ఉన్న మజా వేరే ఉంటుంది, దాంట్లో ఉన్న కిక్ వేరే ఉంటుంది. కానీ అక్రమంగా వెళ్ళిపోయి తొందరగా పైకి ఎదగాలని పక్క వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుంటూ రకరకాల మార్గాల్లో చెడు విన్యాసాలు, చెడు విలాసాల కోసం, విలాసవంత జీవితం కోసం మీరు పక్కదారి పడితే ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు మీరు కింద పడిపోవడం ఖాయం అంటూ చెప్తున్నారు. అంతేకాదు ఆ పడిపోవడం వల్ల మీ కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుందంటూ అని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం గంగన్న అలియా శంకర్ నాయక్తో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.